ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభములు తెలియచేస్తా ఉన్నాను. దేవుని అపారమైన కృపను బట్టి మరొక రోజు ఉదయకాలంలో దేవుని నామాన్ని ధ్యానించే అవకాశం దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు దేవుని వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంశం చిన్నవాటిని కోరుకునే పెద్ద దేవుడు. ఈరోజు అంశం చిన్నవాటిని కోరుకున్న పెద్ద దేవుడు. మొదటిగా దేవుని వాక్యం చూసినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనములో, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నానని దేవుని దూత చెప్పిన మాట ఇక్కడ మనకి తెలియచేయబడుతుంది. ఈ గొప్ప దేవుడు లోకములో అవతరించడానికి ఆయన ఎంపిక చేసుకున్నటువంటి దేశము, గ్రామము, కుటుంబము, ఆయన ప్రయాణ సాధనములు, ఆయన వెంబడించిన శిష్యుల గురించి మనము ఆలోచించినప్పుడు వీటన్నిటిని గురించి మనము ధ్యానిస్తున్నప్పుడు అవి ఎంత స్వల్పమైనవో ఎంత అల్పమైనవో మనకి తెలియచేస్తా ఉన్నది. కానీ ఈ దేవుడు పెద్దవాడు, అంటే ఉన్నతమైన వాడు, మహాదేవుడు, మహోన్నతుడు, సమీపింపరాని తేజస్సులో నిత్య నివాసిగా ఉన్నవాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహోన్నతమైన దేవుడు ఆయన కోరుకున్నది ఏది అనగా చిన్నవాటిని కోరుకున్నాడు. చిన్నవాటిని కోరుకున్నాడు. ఆయన ఈ భూమి మీదకి రావటానికి, ఈ భూమి మీద మానవులు కొరకు ఆయన సిద్ధపరిచిన రక్షణ ప్రణాళిక పూర్తి చేయడానికి ఆయన ఎన్నుకున్నవి ఎంతో అల్పమైనవని దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. మొదటిగా స్వల్ప జనాంగం. దేవుని వాక్యం యెషయా గ్రంథము 41:14 వచనములో ఈ వాక్యము మనకు తెలియజేయబడుతుంది. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకము, నేను నీకు సహాయం చేయుచున్నాను. ఇది యాకోబుకు దేవుడిచ్చిన వాగ్దానము అని దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియచేయబడుతుంది. దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇది. యాకోబు స్వల్ప జనాంగం, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు యాకోబులకు ఇచ్చిన ఈ వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు పురుగు వంటి వాడు అని అంటున్నాడు. అల్పమైన వాడుగా, స్వల్పమైన జనాంగముగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. కానీ దేవుడు యాకోబుని అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను హెచ్చిస్తాను, నిన్ను కాపాడుతాను అని యాకోబుతో దేవుడు చెప్తున్న మాటలు ఎంతో శ్రేష్టమైనవి. ఇంకా దేవుని వాక్యం చూస్తే యెషయా గ్రంథము 41:5 వచనములు చూస్తే, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడిచియుదువు. దేవుని వాక్యంలో మనకి రాయబడి ఉన్నది. అంటే యాకోబు పురుగు వంటి వాడు. యాకోబు పురుగు వంటి వాడు. అయితే పురుగు పర్వతములను ఎట్లా నూర్చగలదు? ఇంత అల్పమైన పురుగు, శక్తి లేని పురుగు, గుర్తింపు లేని పురుగు. మానవులు ఎవరు కూడా ఈ పురుగును పట్టించుకోరు, గుర్తించరు. అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పురుగుని దేవుడు అంటున్నాడు, ఎలాంటి వాగ్దానాలు ఆయన ఇస్తున్నాడంటే, నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని నువ్వు పొడు చేయదు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు యాకోబునకు ఇస్తున్నాడు. దేవుని వాక్యం ద్వారా మనకి తెలియచేయబడుతుంది. అనేక మంది ఆలోచన చేస్తారు, యాకోబు గొప్ప జనాంగం అవటం ఏంటి? యాకోబు వంశంలో నుండి యేసుక్రీస్తు ప్రభు రావటం ఏంటి? యాకోబు మోసగాడు కదా, మోసగాడిలో నుండి యేసు ప్రభు ఎట్లా వచ్చాడు అనేది కొంతమంది అడుగుతున్నటువంటి ప్రశ్నలు. కానీ యాకోబు నుండి కాదు, యాకోబు మార్చబడినాడు,
యాకోబు దేవునితో పోరాడినాడు. యాకోబు దేవుని సన్నిధిలో నలిగిపోయినాడు. యాకోబు పాత జీవితం స్వస్తి చెప్పాడు, నూతన జీవితంలోకి వచ్చాడు. పాత యాకోబు చనిపోయాడు, నూతనంగా ఇశ్రాయేలీయులుగా ఆయన ఆశీర్వదించబడ్డాడు. ఇశ్రాయేలుగా ఆశీర్వదించబడిన తర్వాతే, ఇశ్రాయేలుగా దేవుని కొరకు ప్రత్యేకించబడిన తర్వాతే దేవుడు ఇశ్రాయేలు ద్వారా తన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడినాడు. పాత యాకోబు నుండి కాదు, మార్పు చెందిన, రక్షించబడిన, దేవుని సన్నిధిలో విరిగి నలిగిన యాకోబు నుండి ఇశ్రాయేలుగా మార్చి, ఇశ్రాయేలుని నేను ఈ భూమి మీద నేను హెచ్చిస్తాను, నీ సహాయం చేస్తాను అన్నాడు దేవాది దేవుడు. అదే కాదు, ఒక పురుగు ఉన్నతమైన జనాంగముగా ఆశీర్వదించబడటానికి కారణం ఏంటి? ఆ పురుగు దేవుని చేతిలో ఉన్నది. అల్పమైన పురుగు, అల్పమైన జనాంగం దేవుని చేతిలో ఉన్నప్పుడు, దేవుని చేతిలో ఉన్నది చిన్నదానిని కూడా ఆయన ఆశీర్వదించినట్లుగా, అట్లాగే పురుగుని దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థితిలోనికి తీసుకుని వచ్చాడు. పురుగు ఇప్పుడు ఏం చేయబోతుందని దేవుడు చెప్పాడంటే, నీవు పర్వతములను నూర్చుదువు అని చెప్పాడు. కొద్దిసార్లు మనకి ఆలోచన వస్తుంది, పర్వతములను ఎట్లా నూర్చగలదు పురుగు? దేవుని చేతిలో పురుగు వెళ్ళినా, దేవుని చేతిలోకి వెళ్ళిన పురుగుని దేవుడు ఒక గొప్ప శక్తివంతమైనటువంటి వ్యక్తిగా, జనాంగంగా దేవుడు చేశాడు అనేది మనం ఆలోచించాలి. ఇంకా దేవుని వాక్యాన్ని మనం ఆలోచించినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 9:15 వచనములో దేవుని వాక్యము ఈ విధంగా మనకు తెలియచేస్తుంది. ఎవరిని కరుణించుతునో వానిని కరుణించును, ఎవరి ఎడల జాలి చూపుతునో వాని ఎడల జాలి చూపుచున్నాను, కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని అని దేవుని వాక్యం మనకి తెలియజేస్తా ఉంది. ఎంత గొప్ప విషయం మనం ఆలోచన చేస్తాం. దేవుని బిడ్డలారా, స్వల్ప జనాంగాన్ని దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తున్నాడు, ఆయన ఏ విధమైన కృప చేత వారిని ఆశీర్వదించాడు అనే విషయం ఇక్కడ మనకి అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాము. కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు ఆ వ్యక్తిని, యాకోబుగా మార్చుకున్నాడు. యాకోబు ఇశ్రాయేలు అయిపోయాడు. నిజమే, ఒక రాత్రి కాల సమయంలో అతడు పెనుగులాడాడు, పోరాడాడు, దేవుని దూతతో పోరాడినవాడు, మొగసిరి గలవాడు అని అతని గురించి రాయబడింది. ఆ పోరాటంలో అతడు నలిగిపోయాడు. ఆ పోరాటంలో అతడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. ఆ పోరాటంలో దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన సాధనంగా దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతని యొక్క జనాంగాన్ని, తన వంశాన్ని, స్వల్ప జనాంగాన్ని గొప్ప జనాంగంగా, బలవంతులైన వారిగా ఆయన చేసినట్లు దేవుని వాక్యం మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి స్వల్ప జనాంగాన్ని ఎన్నుకున్నాడు. ఇంత గొప్ప దేవుడు స్వల్ప జనాంగాన్ని ఎన్నుకున్నాడు. లోకరక్షకుడు ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభు తన జీవితంలో ఈ రక్షణ ప్రణాళిక నెరవేరటానికి దేవుడికి ఉన్న దేవుడే స్వల్ప జనాంగాన్ని ఈ భూమి మీద ఎన్నుకున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. మీకా గ్రంథంలో 5వ అధ్యాయం 2వ వచనంలో ఏ విధంగా ఉంది? బెత్లెహేము ఎఫ్రాతా యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును అని లేఖనములో మనకు కనబడుతుంది. అంటే స్వల్ప గ్రామాన్ని దేవుడు ఎన్నుకున్నాడు, బెత్లెహేమును దేవుడు ఎన్నుకున్నాడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. బెత్లెహేము అనగా రొట్టెల ఇల్లు. ఆ రొట్టెల ఇల్లు అయినటువంటి బెత్లెహేములో యేసయ్య జన్మించాడు. అంటే చిన్న స్వల్ప గ్రామాన్ని ఆయన ఎన్నుకున్నాడు. బెత్లెహేము ప్రపంచానికి నడిబుడ్డని చెప్పబడుతున్నది. కాబట్టి ఆ బెత్లెహేము స్వల్ప గ్రామం అయినప్పటికీ ఆ గ్రామాన్ని దేవాది దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నటువంటి గ్రామాన్ని మనం చూస్తే అల్పమైనది, స్వల్పమైన గ్రామం అయినప్పటికీ కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతంలో, ప్రపంచంలో గొప్ప గొప్ప పట్టణాలు ఉన్నాయి, గొప్ప గొప్ప పేరు కలిగినటువంటి
మరి ప్రాంతాలు ఉన్నాయి. కానీ స్వల్పమైన బెత్లెహేమును, స్వల్పమైన బెత్లెహేం గ్రామాన్ని దేవాది దేవుడు కోరుకున్నాడు. ఎంత గొప్ప విషయం! స్వల్ప గ్రామాన్ని ఆయన కోరుకున్నాడు అనేది మనం ఇక్కడ ఆలోచన చేయాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రణాళిక ఎలాగున్నది? మన దేవుడు మహోన్నతుడు, ఆయన మహాదేవుడు, ఆయన గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడు, మహోన్నతుడు, సర్వ సృష్టికర్త, దేవునితో సమానమైన వాడుగా ఉన్నటువంటి దేవాది దేవుడు, దేవుని కుమారుడు పరము నుండి ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చి ఆయన స్వల్పమైన వాటిని కోరుకున్నాడు. స్వల్ప జనాంగాన్ని కోరుకున్నాడు, స్వల్ప గ్రామాన్ని కోరుకున్నాడు. దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అదేవిధంగా నిరుపేద కుటుంబాన్ని కోరుకున్నాడు. నిరుపేద కుటుంబాన్ని ఆయన కోరుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఆయన కోరుకున్నటువంటి విధానం, ఆయన ఎన్నుకున్న విధానం మనకి తెలియచేయబడుతుంది. స్వల్ప గ్రామం అని ఎట్లా ఎన్నుకున్నాడో నిరుపేద కుటుంబాన్ని ఆయన ఎన్నుకున్నాడు. నిరుపేద కుటుంబం, యోసేపులు మరియలు వాళ్ళు నిరుపేద కుటుంబం అని ఎట్లా తెలుస్తుంది? వాక్యం ద్వారా మనకు తెలుస్తుంది. కన్యమరియ గర్భాన పుట్టిన యేసు ప్రభుని చట్ట ప్రకారంగా భూలోకం సంబంధించినటువంటి తండ్రిగా ఉన్నటువంటి యోసేపు ప్రధానము చేయబడిన మరియా, వారి జీవితం పరిస్థితిలో చూస్తే వారు నిరుపేదలు అనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే కన్యమరియ గర్భాన్ని పుట్టినటువంటి యేసు ప్రభుని ధర్మశాస్త్ర ప్రకారంగా వారు 8వ రోజున యెరూషలేము దేవాలయానికి తీసుకుని వెళ్ళారు. అక్కడ సున్నతి చేయబడింది యేసు ప్రభుకి. అక్కడ నామకరణ పెట్టబడింది యేసు అనే పేరున. ఆ తర్వాత వారు అర్పించిన అర్పణలను బట్టి మనం ఆలోచన చేస్తే లేఖనాల ప్రకారంగా, ధర్మశాస్త్ర ప్రకారంగా ధనవంతులైనటువంటి వారు గొర్రె పిల్లను లేక మేక పిల్లను తీసుకొని బలికి అర్పణగా అర్పిస్తారు. నిరుపేదలైన వారు 2 పావురపు పిల్లలను లేక 2 గువ్వలను తీసుకుని వెళ్ళి వారు బలికి అర్పణగా ఇస్తారు. అయితే వీరు వెళ్ళినప్పుడు 2 పావురములు కానీ లేక 2 తెల్ల గువ్వలను కానీ తీసుకుని వెళ్ళి వారు బలి అర్పణకు ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. అంటే వారు అర్పించినటువంటి అర్పణ వారి యొక్క పేద స్థితిని మనకి తెలియచేస్తా ఉంది. ఈ విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఇక్కడ మనము ఈ అర్పణను బట్టి కూడా మనము ఆలోచన చేసినట్లయితే 2 ఎందుకు పావురములు కానీ లేక 2 తెల్ల గువ్వలు కానీ ఎందుకు అంటే, ఒకటి దహన బలిగాను, రెండవది పాప పరిహారార్థ బలిగాను వీటిని అర్పించడం జరుగుతుంది అని ఇక్కడ వాక్యం మనకి తెలియచేస్తుంది. దీన్ని బట్టి వారు నిరుపేద కుటుంబానికి చెందిన వారుగా ఇక్కడ మనకి కనబడుతున్నారు. అసలు యేసుక్రీస్తు ప్రభు ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. అయితే ఆయన పాప పరిహారార్థంగా దహన బలి కానీ పాప పరిహారార్థ బలి కానీ అర్పించాల్సిన పని లేదు. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఈ బలులకు సాదృశ్యంగా, సూచనగా యేసే నిజమైన లోకరక్షకుడు ఈ భూమి మీదకి వచ్చి ఆయన బలి అర్పించడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన శిలువలో మరణించి మానవుల కొరకు రక్తం చిందించి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినాన్ని తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమైనారు ప్రభువారు. కాబట్టి
ఆయనే ఈ యొక్క బలులన్నీ కూడా ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయంటే మరి లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లని ఏమి చేయబడతాము. దేవుని బిడ్డలారా, ఇంకా ప్రభువారు ఆయన చిన్న ధోనిను ఎన్నుకున్నాడు. ఆయన మార్క్స్ వార్త 3:9 మనం చూస్తే ప్రభువారు వినియోగించినది చిన్న ధోని ఆయన ఎన్నుకున్నాడు. చేపలు పట్టే జాలరులు ఆ ధోనిని ఉపయోగిస్తారు. అయితే అలాంటి చిన్న ధోనిను ప్రభు కూడా ఉపయోగించారు. అది ఉపయోగించిన ధోని పరిశోధకులు పరిశోధన చేస్తే గలిలయ సముద్రములో యేసు ప్రభు మరి ఉపయోగించినటువంటి ఆ ధోనిని వారు గుర్తించారు అని మరి చరిత్ర మనకి తెలియచేయబడుతుంది. అదేవిధంగా చిన్న గింజను ఆయన ఎన్నుకున్నాడు. మత్తయి వార్త 13:31 ఆయన చిన్న గింజ ఆవు గింజను ఎన్నుకున్నాడు. పరలోక రాజ్యానికి ఆవు గింజను గురించి ఆయన పోల్చి చెప్పినట్లు మనం చూస్తాం. అయితే యేసు ప్రభు చిన్న వాటిని ఎన్నుకున్నాడు. అంటే పువ్వులను ఎన్నుకున్నాడు, పిచ్చుకలను ఎన్నుకున్నాడు, అదేవిధంగా మరి కాకులను ఎన్నుకున్నాడు, గోధుమలు ఎన్నుకున్నాడు, గురుగులను ఎన్నుకున్నాడు, చేపలను ఎన్నుకున్నాడు, విత్తనాలను ఎన్నుకున్నాడు. ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే చిన్న గింజ ఆవు గింజ అది పరలోకానికి సాదృశ్యమని, ఆవు గింజ చిన్నదే, అది మనిషి పెద్దదైన తర్వాత అనేక పక్షులు వచ్చి అక్కడ నివాసం ఉంటాయని దాన్ని ఆయన మరి ఎన్నుకున్నాడు. సూచనగా అది చూపిస్తా ఉన్నాడు. చిన్న చేపలను ఎన్నుకున్నాడు ఆయన. మరి ఆయన 5 రొట్టెలు కొద్ది చేపలను తీసుకొని 5,000 మంది పురుషులు తినగా, స్త్రీలు పిల్లలు అందరూ తినగా 12 గంపలు మిగిలినట్లుగా మనము చూస్తాం. అంటే చిన్న చేపలను ఆయన ఎన్నుకున్నాడు. చిన్న రొట్టెలను ఆయన ఎన్నుకున్న ప్రతిది కూడా చిన్నవి అనేది మనం చూస్తాం. తర్వాత విద్య లేని పామరులను ఆయన ఎన్నుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విద్య లేని పామరులు పేతురు భక్తుడు గురించి మనం చూస్తాం. పేతురు అనగా రాయి, చిన్న రాయి. ఒక సామాన్యమైన వ్యక్తిని ఎన్నుకొని దేవుడు అతన్ని వాడుకున్నాడు అని మనకు తెలుస్తుంది. పౌలు భక్తుని కూడా యేసు ప్రభు వారు మరి ఆయన సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు, ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు. అయితే పౌలు అంటే చిన్నవాడు అని అర్థం. అంటే చిన్నవాడు అంటే దేవుని ఎదుట చిన్నవారిగా ఉన్నటువంటి వారిని గొప్పవారిగా చేసి ఆశీర్వదించేటువంటి వాడుగా ఉన్నాడు. విద్య లేని పామరులు అనేక మందిని ఆయన ఎన్నుకున్నట్లు మనం చూస్తాము. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గొప్ప దేవుడు, పెద్ద దేవుడుగా ఉన్నటువంటి దేవుడు చిన్న వాటిని కోరిన పెద్ద దేవుడు అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తున్నాము. అయితే ఆయన ఏమి మరి కోరుకున్నాడు? స్వల్ప జనాంగాన్ని కోరుకున్నాడు, స్వల్ప గ్రామాన్ని కోరుకున్నాడు, నిరుపేద కుటుంబాన్ని కోరుకున్నాడు. అదేవిధంగా ఆయన పరిచర్యలో చిన్న ధోనిను కోరుకున్నాడు, చిన్న గింజను ఆయన కోరుకున్నాడు, చిన్న చేపలను ఆయన పరిచర్యలో వినియోగించాడు. విద్యలేని పామరులను ఆయన ఏర్పాటు చేసుకుని వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో కూడా మనము ఆలోచించేస్తే దేవుడు చిన్న వాటి ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. మోషే తన కర్ర ద్వారా గొప్ప కార్యాలు దేవుడు చేయించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా ఒడిశాలో ఒక రాయి ద్వారా గొలియాతును హతమార్చడం జరిగింది. అదేవిధంగా సంసోను ఒక గాడిద పచ్చ దవడ ఎముక ద్వారా 1000 మందిని హతమార్చినట్లు చూస్తాం. అల్పమైన వాటి ద్వారా గొప్ప కార్యాలు చేశాడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో. అయితే లోకరక్షకుడు యేసు ప్రభు కూడా ఈ భూమి మీదకి వచ్చి ఆయన అల్పమైన వాటిని ఎన్నుకొని వాటి ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. మనము కూడా ఆయన ఎదుట మరి మనము జీవిస్తున్నప్పుడు మన జీవితంలో ఒకవేళ ఎలాంటి స్థితి నీకు లేకపోయినా,
ఘనత లేకపోయినా, ధనము లేకపోయినా, ఇచ్చ లేకపోయినా, వాటిని కాదు ఆయన కోరుకునేది. నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయనకు నువ్వు సమర్పిస్తే, నీ జీవితాన్ని ఆయన ఎదుట నువ్వు తగ్గించుకుంటే, వినయ విధేయతలు కలిగి ఆయన మాటకు నువ్వు లోబడితే, నిన్ను కూడా ఎన్నుకుంటాడు ఆయన. అల్పమైన యాకోబుని దేవుడు ఎన్నుకొని ఇశ్రాయేలుగా మార్చి గొప్ప జనాంగముగా చేసి, ఆ జనాంగము ఈ ప్రపంచంలోనే బలమైన వారుగా ఇజ్రాయేలీలు ఉన్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు తన చేతిలో తీసుకున్న వారిని అల్పమైనవి అయినప్పటికి కూడా వాటిని ఘనమైనవిగా, ఉన్నతమైనవిగా మార్చి అనేక మందికి ఆశీర్వదకరంగా చేయగలడు. నీవు ఆయన చేతిలోనికి వస్తే, ఆయన ఎద్దుకు వస్తే, నీ జీవితాన్ని మార్చి నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. కాబట్టి మనం నిరుత్సాహపడవద్దు. మరి విశ్వాసంతో ఆయన తట్టు చూద్దాం, ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. మన జీవితాలను కూడా ఆయన ఉపయోగించుకుని అనేక మందికి ఆశీర్వదకరంగా చేస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన తండ్రి, ప్రేమమయుడా, మీ పరిశుద్ధమైన పాదాలు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి రాత్రి మాకు ఇచ్చినందుకు వందనాలు. మీరిచ్చిన ఈ కృపను బట్టి వందనాలు. దేవాదీపం నీ బిడ్డలు విన్నటువంటి మాటలు అనేక మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా మీరు సిద్ధపరిచి నడిపించమని, మీ నామానికే మీరు మహిమ తెచ్చుకోమని, మీ సన్నిధిని బిడ్డల మీద ఉంచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ క్రిస్మస్ ధ్యాన కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం. ఎంతో మంది దైవజనులు బోధిస్తూ ఉన్నారు. ఎంతో మంది ఎన్నో వందల వేల ప్రసంగాలు మేము వింటూనే ఉన్నాం. అయితే వాటిలో ఉన్న సారాన్ని మేము అర్థం చేసుకుని, ఆ మాటలను మా జీవితంలో అన్వయించుకొని, మీ వాక్యాన్ని ప్రకారంగా, మీరిచ్చినటువంటి సత్య సందేశ ప్రకారంగా జీవిస్తూ మీ కృపను పొందుకోవటానికి సహాయం చేయమని, విన్న బిడ్డలను, కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ సహవాసం కూడి ఉన్న మనందరికీ దేవుని కృపా సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.